ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రియమైన దేవుని వారలారా, దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, అనేక విషయాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఈ 2025 జనవరి 1 తారీఖు నుండి 2025 డిసెంబర్ 31 తారీఖు వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి అన్ని విషయాలలో మనం తప్పించుకుంటూ అన్ని విషయాల్లో మనకు మంచి ఆరోగ్యం మనం కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వారికి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యేసు క్రీస్తునందు మీరు ఇలాగ చేయట దేవుని చిత్తము అని రాయబడి. కనుక మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవించాలని నేను ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఎన్ని ప్రమాదాలు తప్పించబడ్డాం, ఎన్నిసార్లు హాస్పిటల్స్లో అనేక మంది మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్న మనకున్నటువంటి పరిస్థితిని బట్టి చావు నుంచి బయటపడ్డాం. ఎన్నో విషయాలు కదా, దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు కదా. ఎంతమందికి ఆహారం లేకపోయినప్పటికీ మనకు ఆహారం ఇచ్చాడు, మనకు వస్త్రాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంటుంది, తర్వాత మంచి ఆ పరిస్థితులను కలిగి ఉంటున్నాం. కనుక వీటన్నిటి విషయాలు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఇంకా నీలో ఏదైనా చింత, వేదన, బాధ ఉంటే అవన్నీ కూడా ప్రభువు ముందు పెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీరు 2026 సంవత్సరంలో అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడుదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.